ఇప్పుడు ఇండియన్ 2 రిలీజ్ అయ్యి సరిగ్గా ఏడాది పూర్తయింది. గత ఏడాది జూలైలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. శంకర్ నుంచి ఏదో ఊహిస్తే ఇంకేదో జరిగిపోయింది. అటుపై శంకర్ డైరెక్ట్ చేసిన గేమ్ చేంజర్ కూడా తీవ్ర నిరాశే మిగిల్చింది. మరి దీంతో శంకర్ డైలమాలో పడ్డారండి. జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన ఇండియన్ 3 ఇంతవరకు రిలీజే కాలేదు. చిత్రీకరణ పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి రిలీజ్ చేయడమే. ఆ పని కూడా జనవరి కల్లా పూర్తవుతుందని టీం అయితే చెప్పింది. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి అప్డేట్ కూడా లేదు. కానీ ఇండియన్ 2 వైఫల్యం నేపథ్యంలో ఇండియన్ 3ని ఓటీటీ రిలీజ్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే వాటిని చిత్ర యూనిట్ ఖండించింది. నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని అయితే క్లారిటీ ఇచ్చేశారు. కానీ 2025 ఇప్పటికే 6 మాసాలు పూర్తయింది. ఇంతవరకు మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఆగస్టులో రిలీజ్ సన్నాహాలు చేస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 14వ తేదీన రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట. మరి దీనికి సంబంధించి శంకర్ కూడా ఆలస్యం చేయొద్దని సూచించారట. మరి దీంతో నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ రిలీజ్కి అయితే రెడీ అయిపోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే సుభాష్ చరణ్, ఉదయనిధి, శంకర్ మధ్య రిలీజ్కు సంబంధించిన డిస్కషన్స్ జరిగాయని కాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలోనే రిలీజ్ అంశం తెరపైకి వస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో మేకర్సే ధృవీకరించాలి.